ఓకే. లాస్ట్ టైం నేను వింశోత్రి చెప్పినప్పుడు కొంచెం రూల్స్ ఒక్క చోట రాసి ఇచ్చినట్టుగా లేను. అందుకని చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. లాస్ట్ టైం ఒక ఆవిడ అన్నారు నాకు అర్థం కాలేదండి అని. ఐయామ్ హ్యాపీ ఫర్ హర్. అట్‌లీస్ట్ ఆవిడ చెప్పారు నాకు అర్థం కాలేదు అని. నేను అందుకే మళ్ళా ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఇవి ఖచ్చితంగా పనిచేస్తున్నాయి. ఎందుకంటే ఇవి చాలా హారోస్కోప్స్‌లో మనం ఆల్రెడీ టెస్ట్ చేసాం. ఇవి డెఫినిట్‌గా పనిచేస్తున్నాయి. కాలచక్ర దశ మీరు ఇప్పుడు నేర్చుకున్న దాన్ని హారోస్కోప్స్ లో మరొకసారి ఎగ్జాంపుల్స్ లో చూద్దాం. ఇప్పుడు ఇది టక్ టక్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు ఎవరైనా ఇద్దాము అనుకుంటే ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళవి, రెండోది ఆ టైం బర్త్ టైం ఇంచుమించుగా కరెక్ట్ గా తెలిసిన వాళ్ళకి, అంతేగాని ఒక గంట సేపు అలా కాదు. ఓకే, తెలిసి ఉన్న వాళ్ళు ఇంచుమించుగా ఉన్నవి ఎవరైనా ఉంటే ఇవ్వండి. కారణం ఎందుకు నేను మీకు తీసుకుని చేస్తున్నానంటే మీకు కొంచెం నమ్మకం రావడం కోసం. ఎందుకంటే నా దగ్గర ఉన్న ఎగ్జాంపుల్స్ నేను చూసుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి, ఒకటి నేను కరెక్ట్ గా చేస్తున్నాను లేదా అని నాకు క్లారిటీ ఉండదు, రెండవది మీకు కూడా ఆ నమ్మకం రాదు. ఈయన దగ్గర ఉన్నవేవో చెప్పేస్తున్నాడు, ఊరికే ప్రిపేర్ అయిపోయి వచ్చేసి అని. నేను ఇప్పటికిప్పుడు తీసుకుని చెప్పిన ఎగ్జాంపుల్ అది. వింశోత్రి దశ వేరియేషన్స్ చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వింశోత్రి దశలోని చంద్రుడిని చెక్ చేయండి. D1 తీసుకోండి, చంద్రుడిని చెక్ చేయండి. ఇంతకు ముందు విన్న వాళ్ళు కూడా మరొకసారి వినండి, క్లియర్ గా రాసి పెట్టాను. వింశోత్రి దశ తీసుకొని చంద్రుడిని లగ్నాత్తు ఎక్కడ ఉన్నాడో చెక్ చేయండి. ఓకే, మీ లగ్నము ఏదో చూసుకొని లగ్నం నుంచి చంద్రుడు ఎన్ని గళ్ళు దూరంలో ఉన్నాడో చూసుకున్న తర్వాత చంద్రుడు కేంద్ర కోణాల్లో ఉంటే జన్మతారని వాడండి. ఓకే, ఇది వింశోత్రి దశ వేరియేషన్. జన్మతారని వాడండి. ఎక్కడైతే 2-6లో ఉంటుందో చంద్రుడు, లగ్నాత్తు చంద్రుడు 2-6లో ఉంటే క్షేమతార వాడండి. లగ్నాత్తు చంద్రుడు అష్టమ వ్యయాల్లో ఉంటే ఆధాన తార వాడండి. లగ్నాత్తు చంద్రుడు 3-11లో ఉంటే ఉత్పన్న తార వాడండి. మీరు ఏ జ్యోతిష యాప్ తీసుకున్నా ఈ రోజుల్లో వింశోత్తరి దశ యొక్క వేరియేషన్స్ చాలా వాటిల్లో ఉన్నాయి. ఓకే, కొంతమంది మొబైల్స్ ఉన్నాయి, మొబైల్లో మాకు ఈ వేరియేషన్ లేదు అనుకోకండి. మొబైల్స్ లో కూడా జ్యోతిష యాప్ అని ఉంది. జ్యోతిష యాప్ అను నేను అదే వాడుతున్నాను. అందులోని మీకు అన్ని రకాలుగాను వేరియేషన్స్ ఉన్నాయి. ఎవరి దగ్గర ల్యాప్టాప్ లేదు, సాధ్యమైనంత వరకు జగన్నాథ హోరా ఇన్స్టాల్ చేసుకుని ల్యాప్టాప్ మీద చూడడానికి ప్రయత్నం చేస్తే కాలచక్ర దశ కూడా కనిపిస్తుంది. ఓకే, అది లేని వాళ్ళు నిరాశపడవలసిన అవసరం లేదు. మీరు వింశోత్రి దశ వేరియేషన్స్ కూడా దాంట్లో వస్తున్నాయి. యాప్ స్టోర్ లోకి వెళ్ళి జ్యోతిష్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ యాప్. దాంట్లో హాయిగా అన్ని వేరియేషన్స్ ఉన్నాయి. మీకు వేరియేషన్ మీరు సెట్ చేసుకోవాలి. సో D1 చూసుకొని చంద్రుడి యొక్క పొజిషన్ లగ్నాత్తు, D1 లగ్నాత్తు చంద్రుడి యొక్క పొజిషన్ ని బట్టి ఈ వింశోత్తరి దశని ముందు మీరు సెట్ చేసుకోండి. ఓకే, అక్కడికి D1 యొక్క పని అయిపోయింది. D1 ఇప్పుడు తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు మీరు తిన్నగా D9 లోకి రండి. D9 లోకి వచ్చిన తరువాత D9 లో మీరు చూడవలసింది ఏంటి అంటే ఈ D1 ని పక్కన పడేసేయడానికి ముందు ఇంకొక మాట చెప్తున్నది ఏంటి అంటే D1 లోని 9th హౌస్ ఒక్కసారి పరికించండి. D1 లోని 9th హౌస్ లో ఉన్న ప్లానెట్ గాని 9th లార్డ్ గాని, ఓకే, నైన్త్ లో ఉన్న ప్లానెట్ గాని 9th లార్డ్ గాని, ఓకే, ఈ రెండు కూడా మీకు ఏమంటారు వాటి దశాంతర దశలలో వివాహాన్ని ఇవ్వగలవు. ఓకే, D1 లోని 9th లార్డ్ ఇక్కడ రాశాను క్లియర్ గా, ఇంతకంటే నాకు తెలిసి ఎవ్వరు క్లియర్ గా చెప్పరు. D1 లోని 9th లార్డ్ లేకపోతే D1 లో 9th లో ఉన్న ప్లానెట్ ఇది తీసుకోండి. ఇవి ఎన్ని ప్లానెట్స్ ఉంటే అన్ని నోట్ చేసుకోండి, పక్కన పెట్టుకోండి. వీటి దశాంతర దశలలో కూడా మీరు పెళ్లి జరగవచ్చును. ఓకే, జరుగుతున్న దశ అంతర్దశలు ఏమిటో చూడండి. ఇప్పుడు D9 లోని 7వ ఇంటిని చెక్ చేయండి. ఓకే, 7వ ఇంటిని చెక్ చేసినప్పుడు 7వ ఇల్లు గనక ఫిక్స్డ్ సైన్ అంటే స్థిర రాశి అయి ఉంటే ఆ స్థిర రాశి నుంచి 7వ ఇంటి నుంచి, ఓకే, ఇప్పుడు స్థిర రాశి అయింది కనుక 7వ ఇంటి నుంచి 1, 5, 9లో ఉన్న గ్రహములు ఏవైతే ఉంటాయో, ఓకే, ఇప్పుడు నవాంశ చూస్తున్నారు, 7వ రాశి స్థిర రాశి అయింది. 1, 5, 9లో ఉన్న గ్రహాలు లేదా 7లో ఉన్న గ్రహము లేదా 7వ ఇంటి అధిపతి
ఈ 4 మీకు పెళ్లిని తీసుకుని తెచ్చి పెట్టగలవు. ఓకే, 7th ప్లేస్మెంట్ ఎలాగో ఉన్నట్టే, ఎందుకంటే 159 ఫ్రమ్ 7th కాబట్టి. ఇంకొక ఆప్షన్ లో 7th హౌస్ మూవబుల్ సైన్ అయింది, అంటే చరరాశి. 7వ ఇల్లునే మీరు చూస్తారు. 7వ ఇల్లు చరరాశి అయితే ఇప్పుడు లగ్నాన్ని తీసుకోవాలి. 1, 5, 9 లగ్నం నుంచి చూడాలి. ఓకే, లగ్న చూసి లార్డ్ ఆఫ్ లగ్నాధిపతి ఎవరైతే ఉంటారో ఆయన కూడా మీకు పెళ్లిని ఇవ్వగలడు. 7వ ఇల్లు ద్విస్వభావ రాశి అయినప్పుడు, ద్విస్వభావ రాశులు 2 రకములు ఉన్నాయి. ఒకటి గురు పాలితములు, 2 బుధ పాలితములు. కనుక జూపిటర్, మెర్కరీ వాళ్ళిద్దరికీ డైరెక్ట్ గానే ఇచ్చేసారు లార్డ్షిప్స్. సో గురు దశ లేకపోతే బుధ దశ వాటిల్లో ఖచ్చితంగా అవ్వగలదు. అది దశ అవ్వచ్చు, అంతర్దశ అవ్వచ్చు, రైట్. అలాగే సప్తమాధిపతి ఎవరవుతున్నారో చూడండి. వాళ్ళు ఇద్దరే అవుతారు. ఒకడు గురువు అవ్వచ్చు సప్తమాధిపతి, లేదా సప్తమాధిపతి బుధుడు అవ్వచ్చు. ఎందుకంటే ఇది ద్విస్వభావ రాశి కనుక. ద్విస్వభావ రాశులు ఏమిటి? జెమిని, వర్గో, పైసెస్, సాజిటేరియస్. కన్యా, ధనస్సు, మీనము, మిథునము. ఈ 4టికి చూడండి సప్తమాధిపతులు బుధుడు గాని గురువు గాని అవుతారు. ఆ గురువు నవాంశలో ఎక్కడున్నాడో చూసి, లేదా ఆ బుధుడు నవాంశలో ఎక్కడున్నాడో చూసి అతని నుంచి 1, 5, 9లో ఏ గ్రహాలు ఉన్నాయో చెక్ చేయండి. చేసి వాళ్ళ దశల్లో పెళ్లి అవ్వడానికి అవకాశం ఉంది. ఓకే, ఎవరో అడిగారు నాకు లాస్ట్ టైం అర్థం కాలేదు అని. ఇప్పుడు అర్థమైందమ్మా? ఇది మళ్ళా మీరు తిరిగి వెనక్కి వెళ్ళి ముందుకు వెళ్ళి చూసుకోండి. ఇది నేను మీకు రికార్డింగ్ ఇస్తాను, ఇది ఇలాగే ఇస్తాను. ఇందులో అంత బ్రహ్మ విద్య ఏం లేదు, చాలా సింపుల్ గా ఉంటుంది, రైట్. ఇవి కాకుండా ఏ ప్లానెట్స్ అయితే ఉన్నాయో D9లో, వాటిల్లో వర్గోత్తమంలో ఉన్న ప్లానెట్స్ ఏంటో చూడండి. వర్గోత్తమ గ్రహాలు లగ్నం నుంచి లెక్క పెట్టినప్పుడు ఉచ్చగా అనిపించే గ్రహాలు అంటే 12వ ఇంట్లోని శుక్రుడు, ద్వితీయంలోని చంద్రుడు, చతుర్థంలోని గురువు, 6వ ఇంట్లోని బుధుడు, వీళ్ళంతా లగ్నాత్తు ఉచ్చల్లో ఉన్నట్టు. ఓకే, నిజంగా ఉచ్చలో లేకపోయినా లగ్నం నుంచి మొదలు పెట్టినప్పుడు లెక్కిస్తున్నప్పుడు 2వ ఇంట్లో చంద్రుడు, 4వ ఇంట్లో గురువు, 6వ ఇంట్లో బుధుడు, 12వ ఇంట్లో శుక్రుడు, ఇలాగా ఎవరికైతే వాళ్ళ యొక్క ఉచ్చ స్థానాలు కనబడతాయో ఆ గ్రహములు, అది కాకుండా డైరెక్షనల్ స్ట్రెంగ్త్ లో ఉన్నవి, దిగ్బలములో ఉన్నవి, అంటే లగ్నంలో ఉన్న గురుడు బుధుడు, చతుర్థములోని ఉన్న చంద్రుడు శుక్రుడు, సప్తమములోని ఉన్న శని, ఓకే, లేకపోతే రాహువు, 10వ ఇంట్లో ఉన్న రవి కుజులు, వీళ్ళందరూ కూడా పెళ్లిని ఇవ్వగలరు. వీళ్ళ దశాంతర దశలలో పెళ్లిని ఇవ్వగలరు. ఇప్పుడు ఆఖరి స్టెప్ ఏంటి అంటే, ఏ ప్లానెట్ అయితే చాలా వాటిల్లో క్వాలిఫై అవుతోందో అది ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఫిక్స్డ్ సైన్ 7th హౌస్ అయింది అనుకుందాం, 7వ ఇల్లు స్థిర రాశి అయింది అనుకుందాం. ఒక ప్లానెట్ D1లోని అది లార్డ్ అయి ఉంది, ఆ ప్లానెట్ ని పక్కన పెట్టుకున్నాం. D1లోని 9th లార్డ్ అయి ఉంది, ఆ ప్లానెట్ తీసుకున్నాం. అది డైరెక్షనల్ స్ట్రెంగ్త్ లో ఉంది D9లో. ఓకే, అదే సప్తమానికి అధిపతిగా కూడా ఉంది, సప్తమంలోనే కూర్చుని ఉంది. అప్పుడు ఆ గ్రహం యొక్క దశ వచ్చే వరకు ఆ పెళ్లిని ఆపుతుంది. దశ అంటే దశ అవ్వచ్చు, అంతర్దశ అవ్వచ్చు. ఓకే, ఆ పెళ్లిని అది ఆపి పెట్టుకుంటుంది, నేను చేస్తాను ఈ పెళ్లిని అని. లేదా అది ముందు వచ్చింది అనుకోండి, ఆ ప్లానెట్ ఖచ్చితంగా మీకు పెళ్లి చేసేస్తుంది. రాహువు క్వాలిఫై అయితే కేతువు క్వాలిఫై అయినట్టు, కేతువు క్వాలిఫై అయితే రాహువు క్వాలిఫై అయినట్టు. ఓకే, ఇది వింశోత్తరి దశలోని పెళ్లిని చెక్ చేయడం. ఎవరికైనా క్వశ్చన్ ఉందా? ఇప్పుడు కూడా ఏం అర్థం అవ్వలేదండి అనే వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? నిజంగా అంత కష్టంగా ఉందా? కష్టంగా ఉందన్న వాళ్ళు ఎవరైనా నాకు చెప్పండి. ఇప్పుడు అర్థమైంది సార్ విన్న తర్వాత. ఓకే, గుడ్.